హాయ్ అండి. హలో, నమస్తే. వెల్కమ్ టు మీ అదిరేటి రుచులు ఫుడ్ ఎక్స్‌ప్రెస్‌లో. నేను ఇంతకీ చేయబోతున్న చికెన్ ఏంటంటే అద్భుతమైన చికెను. ఫస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను. సిమ్ చేస్తున్నాను. ఆల్రెడీ గిన్నె కాలింది కాబట్టి స్టార్టింగ్ ఇందులో ఒక హాఫ్ కేజీ చికెన్కి చక్కగా ఒలిచిపెట్టుకున్న ఒక పెద్ద సైజు వెల్లుల్లి రెబ్బలు, ఆ అల్లం కూడా జస్ట్ మనకి ఎంత కావాలంటే మొత్తం కలిపి ఒక 1 ఇంచ్ కావాలండి అల్లం ముక్కలు. ఇప్పుడు నేను అందులో సగం మాత్రమే వేస్తున్నా. ఇట్లా ముక్కలు కట్ చేసుకుని వేస్తాను. జస్ట్ ఇది ఇట్లా గోలుతుంటే ఒకటే ఒక కట్ట మెంతి కూర. మీకు ఒక నచ్చే విషయం చెప్పిన, ఇందులో ఎలాంటి ఉల్లిపాయలు లేవు. ఇప్పుడు అది వేసుకున్న 1.5 మినిట్కి చికెన్ వేసేస్తున్నాం. హాఫ్ కేజీ చికెన్ వేసాక ఒక్కసారి కలుపుతున్నాను. ఉప్పు, పసుపు ఏం వేయకుండా మంచిగా చికెన్ ఇట్లా కలిపేసి మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టేశాను. 7 to 8 మినిట్స్ ఉడికిస్తాను. దట్స్ ఆల్. జస్ట్ ఒక పావు టీ స్పూన్ పసుపు, ఇందులో పసుపు కొంచెం తక్కువ పడుతుంది. 1 టీ స్పూన్ నిండుగా ఉప్పు, పచ్చిమిరపకాయలు ఒక 5-6 ఇట్లా తరిగినాయి. చక్కగా ఒకసారి కలిపి మళ్ళీ ఒక 2-3 నిమిషాలు మూత పెట్టండి. ఇందాక 7, ఇప్పుడు 3, మొత్తం 10. సో 3 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మన ఇంగ్రీడియంట్స్ వస్తున్నాయి. ఇది ఒక 4-5 ఎండుమిరపకాయల తాలూకా చిల్లీ ఫ్లేక్స్, ఇంట్లో చేసుకున్నది, బయట కొన్నది కాదు. ఇది జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూను. మనం గరం మసాలాని ఇంట్లో కొట్టి పెట్టుకుంటాం కదా, అన్నీ వేయించి అది నిండుగా 1 టీ స్పూన్ వేయండి. అన్నీ కలిపి 1 టీ స్పూను. ఇప్పుడు కారం కూడా పడిందండి. దీనిలో పొరపాటును కూడా మనం కొట్టించిన కారం వేయకండి, జస్ట్ చిల్లీ ఫ్లేక్స్ లాగా వేయండి. ఇదిగోండి, ఈ టెక్స్చర్ ఇట్లా రావాలి. ఇది మనం కొబ్బరి, పెరుగు, జీడిపప్పు కలిపి మిక్స్చర్ చేసుకొచ్చాం కదా, అది 3 కలిపిన పేస్ట్. ఇది కలిపి వేడి నీళ్ళు పోసేస్తున్నా. ఒక 200 ml పోయండి చాలు. ముక్క సగం మునగాలి. చూసారు కదా, మీరు ఎంత చికెన్ వేసుకుంటే అంత ముక్క సగం మునగాలి, మొత్తం మునగలేదు. హైలో పెడుతున్నాను. ఇట్లా వస్తున్న టైంలో మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేయండి. ఒక 4-5 నిమిషాలు ఇలా ఉడకనివ్వండి. మళ్ళీ ఇంకా యాడ్ చేసి ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఆల్మోస్ట్ ఉడికిపోయింది. లైట్గా తడి పొడిగా ఇట్లా వాటర్ ఉంది కదా, చక్కగా కొంచెం గ్రేవీ లెక్కన అలా ఉండనిచ్చినప్పుడు ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోండి. నేను జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేస్తున్నాను. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు, 1 టీ స్పూన్ కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. అండ్ మనం కొంచెం అల్లం ఉంచుకున్నాం కదా, అది కొంచెం లైట్గా చల్లుతున్నాను, జస్ట్ కొంచెం అల్లం. అండ్ దెన్ ఇది మిల్క్ క్రీమ్ అండి. బయట షాప్స్లో, మీ మాల్స్లో దొరుకుతుంది మిల్క్ క్రీమ్ అని, చిన్న 100 ml 200 ml ప్యాక్స్ దొరుకుతాయి. ఒక్కసారి జస్ట్ 1/8 టీ స్పూన్ చల్లిన. దట్స్ ఆల్. అయిపోయింది. క్రీమ్ వేసిన ఒక 30-40 సెకండ్స్కి మీరు నిరభ్యంతరంగా కట్టేయచ్చు. టడా.